రైతు సంక్షేమంపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. చర్చలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అయితే అందుకోసం సమయం తేదీని కూడా ప్రకటించారు ఆయన. ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ పెడతామన్నారు కేటీఆర్. అందుకోసం సీఎం రావాలన్నారు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే ప్రెస్ క్లబ్ ఎందుకంటూ సెటైర్లేశారు. కేటీఆర్కు కౌంటర్గా అసెంబ్లీకి వెళ్లనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఉదయం 10 గంటల నుంచి సీఎల్పీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండనున్నారు. గత శుక్రవారం చర్చపై రేవంత్ సవాల్ విసిరితే శనివారం రోజు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళేం సవాల్ విసురుకున్నారో ఒకరికొకళ్ళు ఏ విధమైనటువంటి కౌంటర్లు వేసుకున్నా ఒకసారి చూద్దాం. ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది.